న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ సంజీవని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సమాజ సేవకు అందరూ ముందుకు రావాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. అన్యాయంగా వేధిస్తే కుక్క చావు చేస్తారు. మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ నాయకుల స్థాపనార్థాలు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలి. జాంపేటలో వామపక్షాలు ప్రజా సంఘాల ధర్నా. ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తాం. మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ వెల్లడి. నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా 43 మంది బాధిత లబ్ధిదారులకి వైద్య సేవల నిమిత్తం 30,31,151 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక ఎల్ఓసీ లెటర్ అందజేయడం జరిగింది. అందులో 42 మంది లబ్ధిదారులకు 23,31,151 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 7 లక్షల విలువైన ఎల్ఓసీ సిఫార్సు లెటర్స్ ని కందుల చేతుల మీదుగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో 235 మంది లబ్ధిదారులకి 2.14 కోట్ల లబ్ధి చేకూర్చామని వివరించారు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరవుతున్న నిధులు వారి ప్రాణాలు కాపాడేందుకు సంజీవినిలాగా ఉపయోగపడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. పేదలకు సీఎంఆర్ఎఫ్తో భరోసా కలుగుతుందని, నిరుపేదల ప్రాణాలు కాపాడుతుందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఉదారంగా పేదల ఆరోగ్య పరిరక్షణకి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిడదవోలు నియోజకవర్గంలో 23,31,151 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది చెక్కుల రూపంలో. అదేవిధంగా ఒక బాగా పేద కుటుంబానికి చెందినటువంటి మహిళకి సంబంధించిన ఆరోగ్య శ్రద్ధ కోసం 7 లక్షల రూపాయల ఎల్ఓసి కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా నెలకో 2 నెలలకో 3 నెలలకో కాదు, ఎప్పుడెప్పుడు ఎవరెవరో ఇబ్బందుల్లో ఉన్నా వారు వెంటనే అప్లికేషన్ పెడితే దాన్ని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం మనం అప్లై చేస్తే 15 రోజులకు ఒకసారి ఆ కార్యక్రమాన్ని చేపట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ప్రమాణమే ఈ 12 నెలల కాలంలో మనం నిడదవోలు నియోజకవర్గంలో కేవలం 2,14,74,593 రూపాయలు మనం ఈ ఎల్ఓసి కానివ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, రెండింటి నుంచి అందించడం జరిగింది. ఇంత 12 నెలల కాలంలో 2 కోట్ల పైచిలకు ప్రమాణమే 2,50,00,000 వరకు ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు. స్థానిక తిలక రోడ్డు నగర టీడీపీ కార్యాలయం వద్ద భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకి ఫీజు నిమిత్తం, పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం, 1.5 వయసు కలిగిన బాలుడికి 3 నెలలకి సరిపడే మందుల్ని అందజేయడం జరిగింది. అలాగే ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సమకూర్చిన 2 ట్రై సైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ నగరంలో అనేక మంది సంపన్నులు ఉన్నారని, వారంతా పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా P4 ద్వారా బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు సంకల్పించారని, దానికోసం మార్గదర్శకులను ఎంపిక చేసి ఆ పేద కుటుంబాలను ఆదుకోవాలని పిలుపునిచ్చారని అన్నారు. సామాజిక సేవలో తరలిస్తున్న ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు, వైద్యులు కాపు స్వాతిలను అభినందించారు. టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, దొండపాటి సత్యంబాబు, మజ్జి రాంబాబు రెడ్డి, మనీశ్వరరావు, వై శ్రీను, ఉప్పులూరి జానకి రామయ్య, కొయ్యల రమణ, కడలి రామకృష్ణ, మొకమాటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, కోసూరి చంద్రిప్రియ, మరుకుర్తి రవి యాదవ్, కరగాని వేణు, దుత్తరపు గంగాధర్, కానిటి కృష్ణమణి, అజ్జరపు రమేష్, నిమిష, కవి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కాపు గారు మరియు స్వాతి గారు సామాజికవేత్త, వారి ఇరువురి యొక్క సహకారంతో 2 వీల్ చైర్స్ ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మా ఆఫీస్ని సంప్రదించినప్పుడు డాక్టర్ గారు ఇప్పటికీ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. స్వాతి గారు కూడా ఏజెన్సీ ఏరియాలోని అనేకమైన గ్రామాలు తిరుగుతూ అక్కడ ప్రజలకి భరోసా కల్పిస్తూ
సాయం చేసేవారు ఉన్నారు అన్న ఒక నమ్మకం క్రియేట్ చేసే కార్యక్రమాలు ఆవిడ చేయడం మా దృష్టికి వచ్చి 2 వీల్ చైర్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని అంటే పెద్ద మనసుతో 2 వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకరు 48వ వార్డుకి సంబంధించిన వారు, రెండవది 30వ వార్డుకి సంబంధించిన వారు. వారు రావడానికి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళకి ఇంటికి చేరవేసే కార్యక్రమం పెద్దలు మణి గారు, అలాగే 48వ వార్డు మా నాయకురాలు మణి గారు చేరవేసే కార్యక్రమం వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఒక 6గురికి ట్రస్ట్ నుంచి సహాయం ఈ రోజున అందించడం జరుగుతూ ఉంది భవానీ చారిటబుల్ ట్రస్ట్. 6గురిలో 2 వచ్చి స్టూడెంట్స్. వాళ్ళు ఏదైతే ఒక ప్రతిభని ప్రదర్శిస్తూ ఉన్నారో స్పోర్ట్లో వాళ్ళకి సహకరించాలని పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని అడగ్గా అక్కడ స్థానిక నాయకులు బుడ్డిగ రవి గారు ఆ పిల్లల్ని ఏదో విధంగా మీ ట్రస్ట్ నుంచి కాస్త ప్రోత్సాహం అందించండి అంటే ఆ 2 పిల్లలకి ఇవ్వడం. అలాగే 41వ వార్డు నుంచి మెడికల్గా ఇబ్బందులు పడతా ఉంది ఒక సోదరిమణి. ఆవిడకి కూడా ఒక 3 మంత్స్కి సంబంధించిన మెడిసిన్ని నా సోదరుడు సోము గారి ద్వారా అందజేయడం జరిగింది. అలాగే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు కూడా వాళ్ళకి కూడా ప్రోత్సాహం అందించడం జరిగింది. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, సంపన్నులు కలిగిన నగరం ఉదారంగా అందరూ ముందుకొచ్చినట్లయితే సమస్యలు తగ్గుతాయి. ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ తరపున మనం ఎన్నో కార్యక్రమాలు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆర్థికంగా వెనకబడి ఉన్న అక్కడ ట్రైబల్ గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చాలామందికి వాళ్ళకి చేశాము. ఇక్కడ ఈ సిటీలో కూడా మేము ట్రైసైకిల్స్ ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ తరపున కానీ ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ మా ఎన్జిఓ తరపున కానీ ఇస్తూ ఉన్నాం. దానికి 100వ కార్యక్రమంగా ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈ 2 ట్రైసైకిల్స్ కూడా ఒక రిక్వెస్ట్ ఉందని చెప్పగానే మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం పంచుకొని ఇంత మంచి కార్యక్రమంలో మాకు కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఇంకా మీతో పాటు కొలాబరేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకో. మద్యం కుంభకోణంలో అరెస్టు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, రాజనగరం మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా తదితరులు ములాఖతులో కలిసి పరామర్శించారు. అనంతరం జైలు బయట వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ వంగా గీత, వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జంగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో వైసీపీ నేతలను అనగదొక్కాలని చూస్తున్నారని, పెద్దిరెడ్డి కుటుంబం కష్టంతో పైకి వచ్చిన కుటుంబమని, వారి వ్యాపారాల ద్వారా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. అలాగే పార్లమెంటు నాయకులకు రాష్ట్రంలో జరిగే పాలసీలతో సంబంధం ఉండదు, లేనిపోని అభియోగాలు ఆరోపణలు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారు ధ్వజమెత్తారు. అన్యాయంగా వేధిస్తున్న వారు రానున్న రోజుల్లో కుక్కచావు చేస్తారని శాపనార్థాలు పెట్టారు. ఈ ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అటకెక్కించిందని విమర్శించారు. త్వరలోనే మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలాగా ఈ కేసు నుంచి బయటపడతారని ధీమా వ్యక్తం చేశారు. వారి వెంట మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాసు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి వేళ గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తికి ఓ పక్కన కోర్టులు చాలా స్పష్టంగా ఒక స్పెషల్ క్లాస్ ప్రోటోకాల్ ఉంది, ఈ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఆయనకి ఇవ్వండి అని చెప్పి స్వయంగా కోర్టే మరి ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని పక్కన పెట్టి లోపల ఆయన ట్రీట్ చేస్తూ ఉన్నటువంటి విధానం చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే ఈ దేశంలో కానీ చట్టాలు ఏమైపోతూ ఉన్నాయి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి నిజంగా ఏదో ఆటవిక పాలనలో ఉన్నామా, మనం అడవిలో బ్రతుకుతూ ఉన్నామా అని చెప్పి ఆలోచనలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్రమ కేసులు బనాయించమంటున్నారు, జైళ్లలో పెట్టి మగ్గించమంటున్నారు. అందుకే మేము కోరుతున్నాం న్యాయస్థానాల్ని, ఆంధ్రప్రదేశ్లో వచ్చే కేసులు ఏవైతే ఎవరి పరిధిలోకి వస్తాయో న్యాయాధీశులన్నీ కూడా పరిశీలించాలి. ఇప్పటికే కొన్ని కేసుల్లో మరి కొంతమంది మీడియాకు సంబంధించిన వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది న్యాయవాదులు ప్రశ్నించి ఎఫ్ఐఆర్లు వెనక్కి పంపిన సంగతులు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇందులో ఈ సెక్షన్లు ఎందుకు వేశారని క్వశ్చన్ చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఎవరి ప్రకారం ఈ కేసులు నడుస్తున్నాయి, ఎవరి ప్రకారం ఎఫ్ఐఆర్లు ఫెయిల్ అవుతున్నాయి అనేది మరి చూడాల్సిన అవసరం ఇప్పుడు అందరి మీద ఉంది. ప్రజలందరూ వీటిని గమనించాల్సిన అవసరం ఉంది. మా మిథున్ రెడ్డి గారు మరి ఇందాకే చెప్పడం జరిగింది, ఆయన రాజకీయంగా ఎంతో ఉన్నతమైన వ్యక్తి, ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజల పట్ల శ్రద్ధ గల వ్యక్తి, నియోజకవర్గంలో 3 సార్లు ప్రజల అభిమానాన్ని కొని
పెంచుకున్న వ్యక్తి, గెలుపొందిన వ్యక్తి, పార్లమెంట్ మరి ఆ లోక్సభ లీడర్గా మేమందరం కలిసి ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఏమీ లేకపోయినా అక్రమంగా ఇందులోకి చేసి అరెస్ట్ చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ, దాదాపు 15 నెలలు పూర్తయినప్పటికి కూడా 15 నెలల కాలంలో తామిచ్చిన వాగ్దానాలని తుంగలో తొక్కి సూపర్ 6ని అటకెక్కించి కేవలం ప్రజల దృష్టి మరల్చడం కోసం అక్రమ అరెస్టులు చేస్తూ మరి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లో చేస్తున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా పత్రికా ప్రతినిధులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా చూస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే అధికారంలోకి వచ్చిన 3 నెలలకే నా కుమారుని కూడా శ్రీకాంత్ కూడా అక్రమ కేసు పెట్టి బనాయించి దాదాపు 28 రోజులు ఇదే జైల్లో పెట్టిన సంఘటన, 37 రోజులు ఇదే జైల్లో పెట్టిన అక్రమంగా నిర్బంధించిన సంఘటన, ఈ రోజు వరకు కూడా దాని మీద ఈవేళ ఇప్పుడు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయలేని వైనమని ఇవాళ తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే తప్పు చేశారో ఎంతటి వారైనా చట్టం ముందు తలదించుకోక తప్పదు. ఇవాళ వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కూడా చంద్రబాబు నాయుడు వెనకాల ఉండే స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ కూడా చేస్తున్నాడు. మన ఫామ్ హౌస్లో దొరికిన డబ్బు మరి అది కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం వెళ్ళి హైదరాబాద్లో పోగేసుకుంటున్న డబ్బని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ ఉన్నాం. మీరే కాదు, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉంటే 5 సంవత్సరాలు ఉంటారో 10 సంవత్సరాలు ఉంటాడు. కానీ ఎవరైతే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నట్టు వాళ్ళు ఉన్నారు, మీరు తప్పనిసరిగా రేపు రిటైర్ అయినా కూడా మీరు చేసిన తప్పులకి ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ దగ్గర వాస్తవాలు ఉంటే ప్రజల మధ్య తీసుకురండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అంతేగాని ఎటువంటి పసాలేనటువంటిది రోజుకొక మన 11 కోట్ల రూపాయలు చూపించారు. కోర్టు మీకు ముట్టుగా లేసింది. సిగ్గుపడాలి ఈ రాష్ట్రంలో ఎవరైతే మరి అడ్వకేట్ జనరల్ ఉన్నాడో సిగ్గుపడాలి. ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతున్న స్మార్ట్ మీటర్ల విధానాన్ని వెంటనే కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక జాంపేటలో ఉన్న ఏపీ ట్రాన్స్కో ఆపరేషన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు టి అరుణ్, టి మధు, ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ఆదాని సంస్థలో గత వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానం ద్వారా 25,000 కోట్ల రూపాయల మేరకు ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. గత సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారంలో ఆదాని కంపెనీ నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. గతంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తే పగలగొట్టారని పిలుపునిచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు దానికే కట్టుబడి అలాగనే చేయాలని అన్నారు. స్మార్ట్ మీటర్ల వద్ద ఏ ఒక్క లాభమైనా ఉంటే విద్యుత్ శాఖాధికారులు వివరించగలరా అని నిలదీశారు. విద్యుత్ ఉద్యమం తరహాలో ఈ స్మార్ట్ మీటర్ల ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నాయకులు జేటి రామారావు, జవల రాంబాబు, నల్లా రామారావు, బి పవన్, ఎస్ఎస్ మూర్తి, రాజగోపాల్, సప్పారమణ, కుండ్రపు రాంబాబు, వంగమూరి కొండలరావు, బి లావణ్య, సునీల్, పూర్ణిమారాజ్ తదితరులు పాల్గొన్నారు. గంటకే లెక్క తెస్తారు. ఎక్కువ వాడే సందర్భాల్లో గంటకో యూనిట్ రేటు చొప్పున మన జేబులు చిల్లులు పెట్టే ప్రమాదం ఉంది. అందుకనే ప్రజానీకం మొత్తం స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ లోకేష్ గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసినప్పుడు స్మార్ట్ మీటర్లను బద్దలుగొట్టమని పిలిపించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ మీరు లోకేష్ని అభిమానిస్తే స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టనని చెప్పి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. సామాన్య మహిళలు, మధ్యతరగతి వర్గాలు అందరూ కూడా మాకు రోజు ఫోన్ చేస్తున్నారు. మేము అందుకనే ఈ ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లను రద్దు చేసే వరకు, ట్రూ ఆఫ్ ఛార్జీలు అదనపు భారాన్ని రద్దు చేసే వరకు వామపక్షాల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ పోరాటం ఆగదు. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరో విద్యుత్ ఉద్యమం చేస్తాం. ఆనాడు విద్యుత్ జోలికి వస్తే చంద్రబాబు నాయుడు మాడి మసైపోయినాడు, గుర్తుంచుకో. నేడు మరలా ఇంకోసారి వస్తున్నావు. ఈసారి దిమ్మ తిరిగే జవాబు నీకు జనం ఇస్తారు. కాబట్టి నువ్వు వెంటనే ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని మేము కోరుతున్నాం. ఏఐటీసీగా రిపోర్ట్ చేస్తూ ఉంటే అధికారులు రీడింగ్ వచ్చేసినటువంటి బిల్లుని ఎక్కడ కూడా మేము తిరిగి పునరుద్ధరించలేమని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. దీని ప్లేస్లో దీన్ని
బిల్లు కనుక కట్టకపోతే కనుక దాదాపు ఒక్కొక్క మీటర్ తీస్తే ఆ మీటర్ ప్లేస్లో మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం 2500 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అంటే కనీసం ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు స్మార్ట్ మీటర్లతో పేరుతో ఈరోజు మొత్తం దోపిడీ జరుగుతోంది. కాబట్టి ఈ దేశంలో మానవ వనరులు ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి ఈరోజు కోరటం జరుగుతాం. రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని, న్యాచురల్ ఫార్మింగ్ పై విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీకి అధ్యక్షునిగా నియమితులైన మార్ని వాసుదేవ్ తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి హాజరయ్యారు. వాసుదేవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మార్కెట్ యార్డు డంపింగ్ యార్డుగా అధ్వాన స్థితిలో తయారైందని, ఇక నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా వినియోగదారులకు, రైతులకు లబ్ధి చేకూరే విధంగా తాను కృషి చేస్తానని అన్నారు. గోరంట్ల పాలక వర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, రైతు కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. సేవలు అందించడం కోసం ఇవాళ మార్ని వాసుదేవ్ గారిని, అదేవిధంగా పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించడం, ఈరోజు పెద్దలు బుచ్చే చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇవాళ గత 5 సంవత్సరాలకి ఈ రోజుకి ఉంటే వ్యవసాయ రంగానికి అత్యంత భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ సాగునీటి రంగం తీసుకున్నా, అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయం తీసుకున్నా, పండ్ల ఉత్పత్తులకి ధర కల్పించడంలో అయినా అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం వేళ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటం జరుగుతూ ఉంది. ఈ విధంగా మార్కెట్ డెబిటీ కాదు, అన్ని రంగాల్లో కూడా, అన్ని ఇన్స్టిట్యూట్లో కూడా డబ్బులు ఎక్కడున్నాయో చూసి వాటినన్నింటినీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి తరలించబడిన పరిస్థితి ఉంది. దానిలో వాస్తవం చెప్పడాక ఈ రోజు వచ్చిన పత్రికల్లో కానీ రాత్రి నుంచి అన్ని ఛానల్స్లో కూడా మద్య ముడుపులకు సంబంధించిన డబ్బులు ఏ విధంగా కట్టగట్టి వెళ్ళో వీటిగా కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చేసినడానికి వీరందరికీ కూడా ఆయన చేసిన పనులన్నీ కూడా తెలుసు. రాజస్థాన్ వెళ్ళడం జరిగింది, లేకపోతే ఆయన ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవుతానని చెప్పాడు. కావున ఆయన తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈవేళ మార్కెట్ యార్డు చైర్మన్ అంటే రైతు బిడ్డ ఉండాలి. ఈవేళ పక్కా రైతు బిడ్డ మన మార్ని వాసు గారు. మనకు వాసు గారిని చూస్తే ఖచ్చితంగా శంకర్ భారతీయుడు గుర్తొస్తుంది. శంకర్ భారతీయుల్లో కమల్ హాసన్ ఏ విధంగా రైతు బిడ్డలా కనిపిస్తాడో, వాసు గారు ప్యాంట్ ఇప్పి పంచి కడితే ఖచ్చితంగా భారతీయుల్లో కనిపిస్తాడని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మన మార్కెట్ యార్డు 55 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి జిల్లాలో అతిపెద్ద మార్కెట్ యార్డుగా ఉన్న మన మార్కెట్ యార్డు రాజమండ్రి చుట్టుపక్కల ఏ ప్రాంతమైనా మామిడి పళ్ళు గురించి అడిగితే రాజమండ్రి మార్కెట్ పేరు మొట్టమొదటిగా చెప్పవలసిన అవసరం ఉంది. అంత పెద్ద మార్కెట్ కమిటీ. ఇక్కడికి వస్తే సెంటు కొట్టినట్టు ఉండాలి, కంపు కొట్టినట్టు ఉండకూడదు. మళ్ళా చెప్తున్నా, సెంటు కొట్టినట్టు ఉండాలి కానీ కంపు కొట్టినట్టు ఉండకూడదు. మొత్తం శుభ్రం చేయాలి, క్లీన్ చేయాలి. రాబోయే 2 నెలల్లో రోల్ మోడల్ అయిపోవాలి. ఎక్కడ చూసినా మార్కెట్ యార్డు పుష్కరాలు వచ్చే నాటికి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీ అద్దెలు వస్తున్నాయా లేదా, అద్దెలు సరళంగా ఉన్నాయా లేదా, ఎందువల్ల తేడాలు వస్తున్నాయో చెక్ చేసుకున్న బాధ్యత సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మన స్వార్థం కాదు. ఆదాయం పెరిగితే ఒక గ్రామీణ రోడ్డు వేసుకోవచ్చు, ఒక లింక్ రోడ్డు వేసుకోవచ్చు, రైతులు కలవట్టు కట్టవచ్చు. రైతులు కోరేది అదే, రైతు మార్కెట్ నుంచి కోరేది. మార్కెట్ యార్డ్ ఆదాయం పెరిగితే ఆదాయం రైతులకు వెళ్ళాలి. ఇవాళ రైతు బజార్లు ఉన్నాయి. చంద్రబాబు గారు ఊహల్లో వచ్చే రైతు బజార్ ఇవాళ నెంబర్ 1. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బజార్ నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొత్త రైతు బజార్లు రాబోతున్నాయి. ప్రజలకు చేరువుగా, రైతులకి, వినియోగదారులకి చేరువుగా రైతు బజార్లు వస్తూ ఉన్నాయి. అన్నా క్యాంటీన్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ మళ్ళీ మన కోలమూరులో కొత్త అన్నా క్యాంటీన్ కూడా శాంక్షన్ ఇచ్చారు. మరో 2-3 రాబోతున్నాయి. 5 రూపాయలకి మంచి భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతుంది చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇవాళ మంచి నాయకత్వం ఉంది. చంద్రబాబు గారి నిత్య కృషి వాళ్ళు వేసినందుకు. అంటే గతంలో
మార్కెట్ కమిటీ అంటే మొత్తం ఈ జిల్లా నుంచి మన రాజమండ్రి పార్లమెంట్ సంబంధించిన పాత జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి అన్ని కాన్స్టిట్యూన్సీ నుంచి ఉండేవి. ఇప్పుడు ప్రత్యేకించి నియోజకవర్గాల వారీగా ఈ కమిటీలు ఏర్పాటు చేయడం అనేది దాని మూలంగా రాజమండ్రి రూరల్కి సంబంధించిన కార్యవర్గాన్ని మా నాయకులకి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వాసు గారు, అదేవిధంగా గోపి గారు. వేళ మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అక్కడ మోడీ గారు, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. కానీ దానివల్ల పెద్దగా ఫలితాలు రావు. వేళ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తే చంద్రబాబు గారు దృష్టిలో పెట్టి వేళ మనం ఒక గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామాన్ని కనుక మనం అడాప్ట్ చేసుకుని ఈవేళ ఈ నేచురల్ ఫార్మింగ్లో ట్రైనింగ్ ఇచ్చిన ఒక కుర్రోళ్ళని 10 మందిని కనుక మనం అక్కడ పెట్టి ఆ గ్రామంలో పండిన పంటలన్నీ ఆ రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చి మనం తెచ్చి ఇక్కడ మనం కూడా ఒక రైతు బజారు ప్రత్యేకించి ఆర్గానిక్ రైతు బజార్ కింద మనం ఒక షాపింగ్ మాల్ ఒకటి పెట్టి ఇక్కడ మన వినియోగదారులు కూడా ఇక్కడికి వచ్చి అవి కొనుక్కునేటట్టు వినియోగదారులు కూడా గ్రామం తీసుకెళ్ళి ఆ గ్రామంలో ఎలాగ పండిస్తున్నారో ఆ పంటలు చూపించడం, అలాగే స్కూల్స్ నుంచి కూడా విద్యార్థులు కూడా తీసుకెళ్ళి అసలు ఈ ఒక నేచురల్ ఫార్మింగ్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా చేయాలి అని పిల్లల్లో కూడా అవగాహన కలిగించి, ఎందుకంటే వేళ భవిష్యత్తులో అగ్రికల్చర్ బిఎస్సి, అగ్రికల్చర్ ఎంఎస్సి హార్టికల్చర్ ఇలాగా రైతులు కూడా ఇప్పుడు అగ్రికల్చర్లో పీజీ చేయకపోతే వ్యవసాయం కూడా చేసే పరిస్థితి లేదు. హెల్మెట్ వినియోగంలో ఎదురయ్యే దుర్వాసన, క్రిములు వంటి సమస్యలకి సమగ్ర పరిష్కారంగా ఫ్రెష్ హుడ్ కియోస్కో అనున్నత హెల్మెట్ శానిటైజింగ్ యంత్రాన్ని పరిచయం చేశారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఆవరణలో కియోస్కో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఇది వినూత్న ఆవిష్కరణగా నిలిచిందని, బైకర్ల భద్రతను మాత్రమే కాక శుభ్రతను కూడా నిర్ధారించడంలో ఇది మైలురాయి అని పేర్కొన్నారు. తక్కువ సమయంలో శానిటైజింగ్ పూర్తవటం దుర్వాసనను తొలగించి తాజా వాసన కలిగించడమే కాక వైరస్, బ్యాక్టీరియా వంటి ప్రమాదకర సూక్ష్మ జీవుల్ని తొలగించే అధునాతన టెక్నాలజీతో ఈ కియోస్కో పనిచేస్తుందని చెప్పారు. తదుపరి దశలో ఈ కియోస్కో అన్ని ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు, బైక్ పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం తరపున చర్యలు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవడంపై దృష్టి పెడతామని చెప్పారు. ఫ్రెష్ హుడ్ శానిటైజర్ పనితీరుని కంపెనీ ప్రతినిధులు వివరిస్తూ ఈ యంత్రం నిమిషాల్లోనే హెల్మెట్ను శుభ్రం చేసి దుర్వాసన లేకుండా తాజా వాసనతో అందిస్తుందని తెలిపారు. వ్యాపార అవసరాలకి కూడా అది అనువుగా ఉంటుందని తెలిపారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిపిఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం రాజమండ్రి ఎఫ్కేఫ్ రెస్టారెంట్లో జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, మనమందరం ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని పిఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు తెలియజేశారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర వహించే పిఎంపీలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలను జాగృతం చేయాలని కోరారు. జీవీఎస్కే న్యూట్రాసిటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ పైడికొండల హాజరై మాట్లాడారు. భారతదేశంలో 70,000 ఆయుర్వేద మొక్కలు ఉన్నాయని, వాటిని ఉపయోగిస్తూ అందించే ఔషధాలపై అవగాహన కల్పించారు. జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు మాట్లాడుతూ పిఎంపీలు ప్రాథమిక వైద్య సేవలతో పాటు సామాజిక సేవలలో ముందుండాలని సూచించారు. జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్, సహాయ కార్యదర్శి ఏ ధనుంజయ్, గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు, రాజమండ్రి కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. చదివేటటువంటి పిల్లలందరికీ కూడా పంపిణీ చేయాలని, అలాగే వాళ్ళ మీద ఒక అవగాహన సదస్సును కల్పించాలని కూడా నేను శ్రీనివాసరావు గారిని కోరటం, దానికి సంబంధించడం జరిగింది. తొందరలోనే మన తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజెస్కి మేము వెళ్ళి ఆ పిల్లలకి ఈ యొక్క మెన్స్ట్రల్ హైజీన్ మీద ఎడ్యుకేషనల్ క్లాస్తో పాటు ఈ యొక్క ఉచిత పంపిణీ, ఈ యొక్క ఇంటిమేటెడ్ వాష్ను, ఆయుర్వేద ఇంటిమేటెడ్ వాష్ను కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. స్థానిక ఎస్బీజీ మార్కెట్ సమీపంలోని ఖాళీ స్థలంలో ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల, ఆదిత్య యానిమేషన్ కళాశాల, బిజినెస్ స్కూల్కి చెందిన ఎన్ఎస్ఎస్ యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్లు 100 మంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అక్కడున్న వ్యర్థ పదార్థాలని తొలగించి, ప్లాస్టిక్ ని ఏరివేసి, కలుపు మొక్కలను పీకి, ఎండిన చెట్లను తొలగించి పరిశుభ్రం చేశారు. రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల ఆదిత్య డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమంలో
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్స్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ పర్వతవర్ధిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశిష్ట అతిథిగా ఇండియన్ యూత్ రెడ్ క్రాస్ మెంబర్ డాక్టర్ జిఎన్వి ఏడిఎస్ మహాలక్ష్మి హాజరయ్యారు. ప్రిన్సిపల్ సిహెచ్ఎఫ్ అనికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, డి రామకృష్ణ, ఎం చంద్రశేఖర్, గ్రంథాలయ అధికారి వి అరుణ్ రాజు, బి విమల, సీనియర్ టీం లీడర్ యు చరణ్ మౌలి, జి వినయ్, సూర్య, మనోజ్, సందీప్, సుమ, యశస్విని, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. అనేది తగ్గించడం వల్ల, ఈ వేస్ట్ తగ్గించడం వల్ల మనకి ఎర్త్ ఇచ్చింది మన పూర్వీకులు ఇచ్చినది కాదు, మనం మన పిల్లల నుంచి తీసుకున్న అప్పుతో సమానం. మీకు చెప్తున్నది అంటే మన పిల్లలకి మనం ఇచ్చేది ఒక ఆరోగ్యకరమైన హెల్త్ అనేది ఇవ్వాలి, అంటే ఆరోగ్యకరమైన ఎర్త్ అనేది ఇవ్వాలి. ఆ ఎర్త్ ఇవ్వడంతో వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్. దాన్ని ఎలా తీసుకోవాలి, 1 అవర్ వచ్చేమో చేసేమో అనేది కాకుండా, ఈ డే 1 డే తోటి కాకుండా ఎవ్రీ డే అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. ప్రజెంట్ వరల్డ్ క్రైసిస్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్. భూమి విపరీతంగా వేడెక్కడం కారణం. దానికి ఒకటే ఆల్టర్నేటివ్, టు ప్లాంట్ మోర్ అండ్ మోర్ ట్రీస్. వేరే ఆల్టర్నేటివ్ లేదండి. భూమిని చల్లబరచాలి మనం. మీరు చాలా అనేక విపత్తులు చూస్తున్నారు కదా, కేవలం ఈ పర్యావరణ పరిస్థితులు మారిపోతున్నాయి. దాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి గ్రీనరీ యాక్టివిటీస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందులో ఆదిత్య కాలేజీ ప్రతి ఆదివారం ఎక్కడో ఒక దగ్గర ప్లాంటేషన్ కానీ, గ్రీనరీ యాక్టివిటీ కానీ, మొక్కలకి నీళ్ళు వేయడం కానీ, మొక్కలు పెంచడం కానీ చాలా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. మనం ఒక్క 1 అవర్ 1.5 అవర్ కష్టపడతాం. 1 అవర్ 1.5 అవర్ కష్టపడతాం. అన్ని పేపర్స్లోనూ వస్తుంది మనకి. కానీ మనల్ని ఇది తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది కాలేజెస్ ముందుకు వస్తున్నారు. ఫస్ట్ టైం రాజమండ్రిలో ఉమెన్స్ బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఆదిత్య వాళ్ళే. దాని నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చి ఈవెన్ ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు కూడా ఈ రోజున బ్లడ్ ఇస్తున్నారు. అమ్మ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ వాలంటీర్స్ హోల్ హార్టెడ్గా ఏదైనా చిన్నగా చేయమంటే వాళ్ళు చాలా డెడికేటెడ్గా చేస్తారు. మీ అందరి ఇది వల్లే కాలేజీకి ఎన్ని అవార్డ్స్ ఎన్ని రివార్డ్స్ ఈ ఎన్ఎస్ఎస్లో వచ్చినా ఇదవుతుంది. పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు ఆవిష్కరణలు ఒకే వేదికపై చేసిన నేపథ్యంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ భవిష్యత్తుకి ఒక గొప్ప మార్గదర్శిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. పలు జిల్లాల పారిశ్రామికవేత్తలతో ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో 2వ సమీక్షా సమావేశం ఆర్డీఓ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ, ఒక ఆలోచన కార్యరూపం దాల్చాలంటే ఇటువంటి వేదికలు కీలకం. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మద్దతుతో, సహకార భావనతో ముందుకు సాగాలి అని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ స్టార్టప్స్ కి ప్రోత్సాహం ఆర్టీహెచ్ఏ ద్వారా అనేక అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. అలాగే రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, కోర్ టెక్, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి విస్తృత అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని, ఈ హబ్లో పారిశ్రామికవేత్తలు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉండగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వెనుక నుండి ఆర్థిక మద్దతు అందిస్తున్నాయని వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, ఆర్టీఐహెచ్ డైరెక్టర్ ఎస్ చిన్నరాముడు, గ్రీన్ కోర్ చైర్మన్ జి రాంబాబు, నన్నయ్య యూనివర్సిటీ వీసీ వి ప్రసన్న, ఆదిత్య యూనివర్సిటీ చైర్మన్ శేషారెడ్డి మాట్లాడారు. పిల్లల్లో ఆలోచన శక్తికి గల మద్దతుతో, పరిశ్రమలకు అనుసంధానంతో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగ ప్రదేశాలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు, పాడుపడిన ఇళ్లు, తోటలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్టీజింగ్, చైన్ స్నాచింగ్ నేరాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. డ్రోన్ ద్వారా ఆయా ప్రాంతాలను పరిశీలన చేసి నిర్ధారణ చేస్తున్న తర్వాత ప్రత్యేక బృందాలు ఆయా ప్రాంతాలపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ కార్యాలయం తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ సంజీవని, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సమాజ సేవకు అందరూ ముందుకు రావాలి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు.
అన్యాయంగా వేధిస్తే కుక్క చావు చేస్తారు. మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ నాయకుల స్థాపనార్థాలు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలి. జాంపేటలో వామపక్షాలు ప్రజా సంఘాల ధర్నా. ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పిస్తాం. మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.